చెందుతా ఉన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాడు. దానికి నిధులు ఎవరిస్తున్నారా అంటే సింగరేణి సిఎస్ఆర్ నుండి. ఒకవైపు ఇక్కడ భూములు కోల్పోయి మరి రైతులందరూ రోడ్డున పడుతున్న పరిస్థితి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన సింగరేణి మరి సిఎస్ఆర్ ద్వారా కేవలం కుట్టు మిషన్ల శిక్షణ, డ్రైవింగ్ శిక్షణ, ఏదో కంప్యూటర్ శిక్షణ అని మరి నామమాత్రం శిక్షణలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాల్సిన సంస్థ మరి ఇక్కడ దానికి నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వం తన కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ రాజీవ్ గాంధీ పేరుతోటి సివిల్స్ అభయహస్తం అని చెప్తే మరి ప్రభుత్వ నిధులు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఇక్కడ ఏదైతే కార్మికుల భవిష్యత్తును, కార్మికుల పిల్లల భవిష్యత్తును, అదేవిధంగా ప్రభావిత గ్రామాలు, పునరావాస గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సిఎస్ఆర్ నిధులను ఈరోజు మరి ఇక్కడ ఏదైతే సివిల్స్ అభ్యర్థుల శిక్షణ కోసం తరలించకపోతూ ఉన్నారు. మరోవైపు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు